నారాయణగౌడ్, మాది కాసిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ, కొత్త గ్రామ పంచాయతీ అది కాసిరెడ్డిగూడెంకి. మేము ఊళ్ళో ఏదైనా మంచి చెడు ఏదైనా ప్రతి ఇంటికి కూడా ఏదైనా సమస్య వచ్చిందంటే వాళ్ళ ఇళ్ళకు పోయేది, సమస్య తీర్మానం చేసి వచ్చేది. అదే నమ్మకంతో ఇప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచ్ కోసం నిలవడం జరిగింది. ఊరి మీద మీకు సమస్యలు ఏమేమి అవగాహన ఉంది? ఊరి మీద సమస్యలు అంటే ఏదో ఊళ్ళల్లో ఇళ్ళల్లో వాళ్ళ సమస్యలు ఏమైనా ఊళ్ళో ప్రతి సమస్య కూడా గతానికి వచ్చేపెట్టోళ్ళు. నేను ఖచ్చితంగా పోయి అక్కడికి పోయి వాళ్ళు తీర్మానం చేసి ఇంత బయట కేసు మాత్రం ఊళ్ళోకి వెళ్ళి బయటకోలేదు ఆ వరకు చేసాం. నా గుర్తు రిమోట్ గుర్తు వచ్చింది. ఈ గుర్తుకి ఓటేసి నన్ను గెలిపించమని పబ్లిక్ కోరుకుంటాను. అందరికీ నమస్కారం. నా పేరు లింగారం రాఘవేందర్ గౌడ్. ఈసారి మా నాన్నగారు అయినటువంటి లింగారం నాగయ్య గౌడ్ గారిని కాసిరెడ్డిగూడ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దించుతున్నాము. దానికి గల ముఖ్య కారణం ఏంటంటే గడిచిన 30 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల నుంచి గాను కాసిరెడ్డిగూడ గ్రామంలో ఈ గ్రామానికి చేసిన సేవలకు గాను ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఇప్పుడు ఇంటింటికి గడపకి గాను ఆయన చేసిన సేవలు ప్రతి ఒక్క గడపకి తెలుసు. అందుకని ఇప్పటిదాకా ఎప్పుడు అవకాశం రాలేదు. గత 30 సంవత్సరాల నుంచి ఈయన చేసిన సేవలకు గాను ఈసారి సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దింపి ఆయనకు ప్రజల మద్దతు ఉంది. ప్రతి గడపకి ఆయన చేసిన సేవలు గుర్తున్నాయి. ప్రతి ఒక్క ఇంటికి పేదవాడికి సాయం చేయడం గాను, ప్రతి ఒక్క పేదవాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వాళ్ళ పెళ్ళికి పుస్తమెట్టలు కానీ ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేయడము, ఇంకా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇప్పించడము. ఇక్కడ ఇల్లు ఫ్లాట్ కూడా ఒక 30 సంవత్సరాల నుంచి ఇంతకుముందు అన్ని కొట్లాడి ఫ్లాట్లు చేపించి ఇక్కడ ఇల్లు రావడానికి కూడా ముఖ్య కారణం. ఈ ఊర్లో ఎలాంటి సమస్యలు ఉన్నా, మంచి కానీ చెడు కానీ, చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యలకు అన్నిటికీ ఒకే ఒక వ్యక్తి ఊరి పెద్ద మనిషిగా కొట్లాడి న్యాయం తరపున నిలబడి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని 30 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్న వ్యక్తికి ఈసారి సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టి ప్రజల ఆశీస్సులు కోరుకుంటూ మాది రిమోట్ గుర్తు వచ్చింది. రిమోట్ గుర్తుకు ఓటేసి మన ఊరి పెద్ద మనిషి లింగారం నాగన్న గౌడ్ గారిని ఆశీర్వదించి 30 సంవత్సరాలు చేసిన సేవలకు గుర్తించుకొని ఈసారి ఆశీర్వదించి సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తారని కోరుకుంటున్నాము. మా మేనిఫెస్టోలో ఏముందంటే ఇప్పుడు బీద వాళ్ళకు అంటే ఒంటరి మహిళలు, ముసలి వాళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు పిల్లలను చూసుకొని అట్లా ముసలి వాళ్ళు, ఒంటరి మహిళలు చాలామంది ఉన్నారు మా దగ్గర. అంటే చిన్న ముసలి వాళ్ళు చిన్న గుడిసెల్లో ఉంటూ వచ్చిన పింఛన్తో జీవనం గడిపిస్తున్నారు. అలాంటి వాళ్ళకి మేము ఏం చేద్దాం అనుకుంటున్నామంటే నెలకు మా సహాయం కింద నెలకు 300 అట్లా ప్రతి నెల గవర్నమెంట్ వచ్చే పింఛన్ కాకుండా మేము సొంతంగా అలాంటి మహిళలకు ఆసరాగా 300 పింఛను, ఇంకా ప్రతి క్రమం తప్పకుండా ఉచిత ఆరోగ్య శిబిరం మా గ్రామంలో అందరికీ ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేస్తాము. ఇంకా ప్రమాద బీమా, ఇప్పుడు ప్రమాద బీమా ప్రతి ఒక్కరికి గ్రామంలోని ప్రతి ఒక్కరికి 5 లక్షల ప్రమాద బీమా అది దానికి చేయించడానికి మేమందరం కృషి చేస్తాము. ఇంకా మా ఊళ్ళో ఉన్న సీసీ రోడ్లు ఆదర్శ గ్రామం, మా ఊరు మొత్తం ఎలాంటి లేకుండా చుట్టుపక్కల ఊళ్ళకి అన్నిటికీ ఆదర్శంగా అయ్యేటట్టు మా ఊరిని సీసీ రోడ్లు కానీ, మరుగు కాలువలు కానీ, శుభ్రత, పరిశుభ్రత, విద్యా అభివృద్ధి, ఉద్యోగం, మా చుట్టుపక్కల కంపెనీస్ ఉన్నాయి. దాంట్లో మా ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ప్రథమ స్థానం, మా ఊరు నుంచి కంపెనీకి మా చుట్టుపక్కల ఉన్న కంపెనీలందరికీ ప్రథమ స్థానం మా దాంట్లో చేసే వర్కర్లకి ఆ రకంగా సహాయం చేస్తూ వాళ్ళందరినీ ముందుకు తీసుకుపోతామని ఈ రకంగా మాటిస్తున్నాం. మా నాన్నగారైనటువంటి లింగారం నాగయ్య గౌడ్ గారిని టీవీ రిమోట్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మా ఊరి ఆడపడుచులకు, ఆ అక్క చెల్లెళ్లకు అందరికీ రాఖీ కానుకగా ప్రతి సంవత్సరం చీరల పంపిణీ నిర్వహించడం జరుగుతుంది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇది అమలు పరుస్తాం. నా పేరు లింగారం నందరాజ్ గౌడ్, మాది కాసిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ. మా గ్రామంలో ఈరోజు మా నాన్నగారైన లింగారం నాగయ్య గౌడ్ గారిని సర్పంచ్ అభ్యర్థిగా నియమించడం జరిగింది. దీనికి గల ఒక ముఖ్య కారణం ఏంటంటే గత 30 సంవత్సరాల నుంచి ఆయన ఊరికి చేసిన సేవల్ని మధ్యలో ఉంచుకొని ప్రతి గడప, కాసిరెడ్డిగూడ గ్రామంలో ప్రతి గడప, అంటే ఈ ఊర్లో ఆయన సహాయం చేయని గడప అంటూ లేదు. చిన్నవాడు పిలిచిన వెళ్ళిండు, పెద్దవాడు పిలిచిన వెళ్ళిండు, ప్రతి సమస్య ఏ ఇంట్లో సమస్య వచ్చినా తన ఇంట్లో సమస్యగా, వాళ్ళ ఇంటి పెద్ద కొడుకుగా ఆ సమస్యని పరిష్కరించి వాళ్ళకి న్యాయం చెప్పి ఏ పంచాయతీ కూడా, ఏ గొడవ కూడా మా గ్రామ పంచాయతీ పరిధి దాటి బయటికి వెళ్ళిన
దాఖలాలు లేవు. అలాంటి పరిస్థితుల నుంచి గత 10 సంవత్సరాలుగా అంటే లాస్ట్ ఇయర్ నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశయం మేరకు మాది సపరేట్ గ్రామ పంచాయతీ అయింది. ఉమ్మడి గ్రామ పంచాయతీ బూర్లకు ఉండే మాది. ఉమ్మడి గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడే ఆయన అక్కడ నుంచి వేరే విలేజ్ నుంచి కూడా ఈయన దగ్గరికి వచ్చి సమస్యలు తెలుపుకునేవాళ్ళు. ఈ మా ఉమ్మడి గ్రామ పంచాయతీ బూర్ల గ్రామ పంచాయతీ మొత్తంలో ఈయనకి తెలియని సర్వే నెంబర్ లేదు. మొట్టమొదటి ఈ ఉమ్మడి గ్రామ పంచాయతీలో మొట్టమొదటి రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసిన వ్యక్తి ఆయన. అంటే ఏది ఆశించకుండా పేదవాడిని చూసిండు, ధనికుని చూసిండు. ప్రతి ఒక్కరి సమస్యని నా సమస్యగా ఆయన పోరాడి అందరి సమస్యలను తీర్చి ఈరోజు మా గ్రామ పంచాయతీ పరిధి ఏంటంటే సిరాచుక్క మౌనం పాటిస్తే సారాచుక్క రాజ్యం వెళ్తున్న రీతిలో ఈరోజు మా గ్రామ పంచాయతీ మా ఊరు ఆ రేంజ్లో ఉంది. ఈరోజు ఒక ఇంటికి పెద్ద కొడుకు అంటే ఇంటి పెద్ద మనిషి లేకపోతే ఆ ఇల్లు పరిస్థితి ఎలా ఉంటుందో ఆ రీతిలోనే ఈరోజు మా గ్రామ పంచాయతీ ఉంది. కాబట్టి ఈ సమయంలో ఇప్పుడు ఈ గ్రామానికి ఒక ఊరు పెద్ద మనిషిగా ఊరిలో ఎన్నో సమస్యలు ఇప్పుడు ఉన్నాయి, బయటకు వచ్చినాయి. అంటే ఈ సమయంలో ఈ వ్యక్తి ఈ ఊరికి అవసరం ఒక పెద్ద మనిషిగా ఆయన అనుభవాన్ని మధ్యలో ఉంచుకొని ఆయన చేసిన సేవల్ని నిమరేసుకుంటూ ఆయన తోడు ఉండి ఆయన ఈ యొక్క ఎలక్షన్లో భారీ మెజార్టీతో గెలిపిస్తారనే ఆశయంతో ఈరోజు మేము ఆయనని సర్పంచ్ అభ్యర్థిగా నియమించి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మా గుర్తు రిమోట్ గుర్తు. గ్రామ పెద్దలు, యువకులు, చిన్నలు, పెద్దలు అందరూ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో రిమోట్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్. గౌరవనీయులైన లింగారం నాగన్న గారు వారి కుటుంబంతో సహా ఊరికి చేసిన సేవలు సర్పంచ్ హోదాలో లేకపోయినా మా ఊరిలో చిన్న చిన్న సమస్యల నుంచి పెద్ద సమస్యల వరకు పోలీస్ స్టేషన్ ఇతర దూరం ఊరి నుంచి బయటికి పోకుండా ఊళ్ళని సాల్వ్ చేసే కుటుంబం వ్యక్తిత్వము నాగన్న గారు. నా విషయంలో మా కుటుంబంలో మా తమ్ముడు బెడ్ నుంచి లేవలేకుండా ఉన్న స్థితిలో ఉండే ఇదే నాగన్న వారి కుటుంబం ముందుకొచ్చి పెద్ద పెద్ద హాస్పిటల్కి తిరిగి సాయం అందించారు. మా తమ్ముడు ఇంటి నుంచి బయటికి వెళ్ళే స్థితిలో నుంచి ఇప్పుడు ఆ సాయం చేసినందుకు ఇప్పుడు ఊరిలో తిరుగుతున్నాడు మా తమ్ముడు. ఇదే కాకుండా ఊరు మొత్తంలో ఉన్న పేరు అలా ఉన్నది, మంచి పేరు ఉన్నది. ఇదే విషయం నా ఒక్కరికే కాదు, ఊరు మొత్తంలో నాగన్న గారికి మద్దతు ఇచ్చి నేను ఇస్తున్నా, నాతో పాటు మీరు అందరు ఇచ్చి టీవీ రిమోట్ గుర్తుకే ఓటు వేసి ఈ మంచి వ్యక్తిని గెలిపించాలని ఆశిస్తున్నా.